నమస్తే. మీరు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి వింటున్నారు. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో అల్కా మేం నన్ను తన ఫ్రెండ్ గా చేసుకున్నారు మరియు తన అవివాహిత జీవితం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడిస్తానని వాగ్దానం చేశారు. ఈరోజు మీరు మేం యొక్క జీవిత మంత్రాన్ని వింటారు. మన నిర్ణయం సరైనదని నిరూపించుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి రాసీల్ వంటి యువ స్నేహితులను పిలుస్తానని మేం నాకు చెప్పగానే నా మనస్సులో తలెత్తిన స్వలింగ సంపర్క అనుమానం బలపడినట్లు అనిపిస్తుంది. మేం యొక్క సన్నిహిత ప్రవర్తన నాలో భయాన్ని కలిగిస్తుంది. నేను ఒక సంపన్న మధ్యవయస్కురాలైన మహిళ యొక్క దోపిడీకి గురవుతున్నానా? నా మనస్సులో సందేహం మరియు భయం అనే కత్తి వేలాడుతోంది. తదుపరి ఆహ్వానం మేరకు నేను ఆమె ఇంటికి వెళ్ళాలా? ఇంతలో రెండవ కథలో నేను భయపెట్టి పంపించివేసిన మంటూ తన ఎత్తుగడలను మార్చడం ప్రారంభించాడు. అతను సౌమ్యకు కనిపించడు, కానీ ఇప్పుడు అతను తన టీచర్నైన నన్నే నిర్లజ్జగా ఏడిపించడం మొదలుపెట్టాడు. మంటూ పండ్లను నా శరీర భాగాలతో ఎలా పోల్చాడో మరియు అతని ఈ చర్య నాకు ఎలా వికారం కలిగించిందో వినండి. భయం, సందేహం మరియు దోపిడీ ముప్పు పెరుగుతోంది. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 7 సాన్నిహిత్యం పట్ల భయం మరియు జామపండ్ల నిర్లజ్జ. మేం నవ్వడం మొదలుపెట్టారు. ఆమె నవ్వును బట్టి ఆమె నా అబద్ధాన్ని కనిపెట్టిందని నాకు అర్థమైంది. అయినప్పటికీ నా ఇబ్బంది ఏమిటంటే ఆమె దీని గురించి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు నేను నా కుటుంబం గురించి మీకు చెప్తాను. నాకు నాకంటే 3 సంవత్సరాలు పెద్దవాడైన ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. 3 దశాబ్దాలకు పైగా అయింది. అతను అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అతను అక్కడ ఒక భారతీయ సంతతి కుటుంబంలో వివాహం చేసుకున్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు మీ వయస్సులోనే ఉంటాడు. మేం ప్రధాన చర్చకు తిరిగి వచ్చారు. ఆమె ఇంకా ఏమి చెబుతుందో అని నేను వేచి చూస్తున్నాను. నా మమ్మీ, పాపా కూడా ఉన్నారు. వారి విజయవంతమైన వైవాహిక జీవితానికి ఇప్పుడు 56 ఏళ్లు పూర్తయ్యాయి. వారు కొన్నిసార్లు ఇక్కడ నాతో ఉంటారు, కొన్నిసార్లు అన్నయ్య దగ్గరకు వెళ్తారు. కేవలం 15 రోజుల క్రితమే వారు అన్నయ్య దగ్గరకు వెళ్లారు. వచ్చే 4-5 నెలలు వారు అక్కడే ఉంటారు. ఆమె నిలబడి అటు ఇటు నడవడం ప్రారంభించింది. మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నందుకు బాధపడలేదా? అంటే మీరు వివాహం చేసుకోలేదు కదా? ఆ విషయంలో తప్పు చేశానని మీకు అనిపించడం లేదా? నాకు తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నప్పుడే నన్ను నేను చాలా బిజీగా ఉంచుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. అమెరికా వెళ్లిన తర్వాత అన్నయ్య అక్కడ ఎంత సంపాదించాడంటే అతను ఇక్కడి ఆస్తిపాస్తుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి స్థితిలో నాన్నగారి ఆస్తి అంతా అనూహ్యంగా నాకే వచ్చింది. మేం యొక్క ఐశ్వర్యం మరియు ఆమె వారసత్వ సంపద గురించి నాకు తెలిసింది. నాన్నగారి అక్రిలిక్ పరిశ్రమలో నేను కూడా ఆయనతో కలిసి పని చేయడం ప్రారంభించాను. దానిని నేను చాలా విస్తరించాను మరియు ఆపై పరోపకార భావంతో మీరు బోధించే ఈ పాఠశాలను ప్రారంభించాను. మేం కొన్ని క్షణాలు విరామం తీసుకుంటూ తన మాటను పూర్తి చేశారు. అయినా మీకు ఎప్పుడూ ఒక జీవిత భాగస్వామి ఉంటే బాగుండు అని అనిపించలేదా? నేను మేం యొక్క స్వలింగ సంపర్క అనుమానంలో చిక్కుకున్నాను. దానిని పరిష్కరించడానికి త్వరలో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నాను. వాణి, నిజానికి నా స్వభావం ఎలాంటిదంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను. నా ఉద్దేశంలో మన నిర్ణయాన్ని సరైనదా లేదా తప్పు అని నిరూపించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. దీని గురించి ఆలోచించడానికి నాకు సమయం దొరకకుండా ఉండటానికి నన్ను నేను ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోను. మేం తన నిర్ణయాన్ని సరైనదిగా మార్చుకోవడానికి మూలమంత్రాన్ని చెప్పారు. ఆమె కఠినమైన సమాధానానికి నేను అసౌకర్యంగా ఫీలయ్యాను. నేను కూడా వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను.
జీవితాంతం నేను ఈ నిర్ణయాన్ని సులభంగా పాటించగలనా లేదా అని నాకు అనుమానంగా ఉంది. నా కుతూహలాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించాను. నా వివరణతో మేం ఆశ్వాసం పొందినట్లు అనిపించింది. వాణి, ఎవరి లక్ష్యం వివాహం కాదో, వారు దానికంటే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిపై పని చేయాలి. దీనివల్ల వారు జీవితంలో ఎంత బిజీగా ఉంటారంటే, అవివాహితులుగా ఉన్నందుకు వారు బాధపడరు అని వివరిస్తున్నప్పుడు ఆమె స్వరం మెత్తబడింది. ఆమె చెబుతున్న అదే మార్గం బహుశా నాకు కూడా తెలుసు. అవును మేం, ఒంటరిగా జీవితం గడపడానికి ఇదే సరైన పద్ధతి అని నాకు కూడా అనిపిస్తోంది. అప్పుడు మేం నా వైపు ప్రేమగా చూస్తూ ఇలా అన్నారు. వాణి, ఇదంతా చేసినా కూడా ఎప్పుడైనా ఒంటరితనం అనిపించవచ్చు. నాకు కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. దీనిని దూరం చేయడానికి నేను నమ్మకమైన స్నేహితురాళ్లను చేసుకున్నాను. వారిలో రాసీల్ మీలాగే యవ్వనంలో ఉంది. ఆమె మీకంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దది. ఈ రాసీల్ ఎవరు? నా మనసులో వెంటనే ప్రశ్న తలెత్తింది. అప్పుడప్పుడు నేను రాసీల్ను నాతో ఉండటానికి పిలుస్తాను. అప్పుడు మేము చాలా సన్నిహితంగా కలుస్తాము, కలిసి ఉంటాము. ఇప్పటి నుండి మీరు కూడా మిమ్మల్ని నా స్నేహితుల క్లబ్లో చేరినట్లుగా భావించండి. మేం నా పక్కన కూర్చుని, నా చేతులను తన చేతుల్లోకి తీసుకున్నారు. మేం అలా అనడం, చేయడం నాలో భయాన్ని కలిగిస్తోంది. నా అనుమానం బలపడుతున్నట్లు అనిపించింది. మేం ఈరోజు నన్ను ఆహ్వానించడం, ఆమెకు అప్పుడప్పుడు అనిపించే ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికేనని నాకు అనిపిస్తోంది. పద వాణి, ఇప్పుడు భోజనం చేద్దాం. మేం గడియారం వైపు చూస్తూ నిలబడ్డారు. ఆమె ఆత్మీయంగా నా చేయి పట్టుకున్నారు. అలాగే మేము కలిసి ఒక పెద్ద డైనింగ్ రూంలోకి ప్రవేశించాము. అక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంది. దానిపై ఒకేసారి 20 మంది భోజనం చేయవచ్చు. టేబుల్ మీద అత్యంత ఖరీదైన క్రాకరీ, కట్లరీ మరియు గిన్నెలలో రకరకాల వంటకాలు అమర్చి ఉన్నాయి. వాటి సువాసన ఆకలిని పెంచుతోంది. నేను అక్కడ ఉన్న రుచికరమైన వంటకాలను బాగా ఆస్వాదించాను. ఆ సమయంలో కూడా మధ్య మధ్యలో మేం గురించి అనుమానపు ఆలోచనలు నా మనస్సులోకి వస్తూ పోతూ ఉన్నాయి. భోజనం తర్వాత మా మధ్య మరికొంతసేపు చర్చ జరిగింది. నేను బయలుదేరినప్పుడు, అక్కడకు వస్తున్నప్పుడు ఉన్న సంతోషం స్థానంలో సందేహం మరియు భయం చేరాయి. ఆమె చెప్పిన, మేము చాలా సన్నిహితంగా కలుస్తాము, కలిసి ఉంటాము అనే పరిస్థితి నుండి నేను ఈరోజు తప్పించుకున్నానని అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఆమె ఇంటికి వెళ్లడం ఇదే మొదటిసారి. నేను సందిగ్ధంలో ఉన్నాను. నేను ఆలోచనలలో చిక్కుకున్నాను. భవిష్యత్తులో అలాంటి ఆహ్వానం వస్తే ఆమె ఇంటికి వెళ్లాలా వద్దా? స్పష్టంగా చెప్పాలంటే నేను భయపడుతున్నాను. నేను ఎక్కడ ఒక సంపన్న మధ్యవయస్కురాలైన మహిళ యొక్క దోపిడీకి గురవుతానో అని. దృశ్య మార్పు. సౌమ్యను మంటూ నుండి రక్షించే పథకంలో భాగంగా, నేను క్రమం తప్పకుండా మంటూ దుకాణానికి పండ్లు కొనడానికి వెళ్తుంటాను. అతను అక్కడ ఉన్నప్పుడు ఇతర కస్టమర్ల కంటే ముందుగా నాపై శ్రద్ధ చూపేవాడు మరియు కొత్తగా వచ్చిన బుట్టల నుండి తాజా పండ్లను తీసి నాకు ఇచ్చేవాడు. బేరమాడుతూ వస్తువులను కొనడం నా అలవాటు. అయినప్పటికీ, మంటూ నాకు మంచి పండ్లను ఇచ్చే ధరలో బేరమాడవలసిన అవసరం నాకు అనిపించదు. నేను కొద్దిగా మానసిక ఒత్తిడిని కలిగించడం వల్ల మంటూ మనస్సులో ఉన్న దుర్బుద్ధి పోయిందని నేను భ్రమలో ఉన్నాను. సైకాలజీలో నిపుణురాలిని అయినప్పటికీ, ఏ వ్యక్తినైనా అంత తేలికగా మార్చడం సాధ్యం కాదని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించలేదు. అర్ధవార్షిక పరీక్షలు అప్పుడు పూర్తయ్యాయి. ఫలితాల పట్ల నేను సంతోషించాను. సౌమ్య మళ్లీ గణితంలో పూర్తి మార్కులు సాధించింది. సౌమ్య, ఇప్పుడు ఆ వ్యక్తి నుండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? నేను సౌమ్యను ఏకాంతంగా అడిగాను. ఏ వ్యక్తి? ఆపై ఆమెకు ఏదో గుర్తొచ్చినట్లుగా ఇలా అంది. ఓ మేం, స్కూల్ గేట్ వరకు నన్ను వెంబడించిన వ్యక్తి. అతను ఆ రోజు నుండి నాకు ఎక్కడా కనిపించలేదు అని సౌమ్య గుర్తు చేసుకుంటూ చెప్పింది. ప్రతికూల ప్రభావం చూపే విషయాలను మర్చిపోవడం మంచిది. ఈసారి మీరు 10వ తరగతిలో ఉన్నారు.
ఆ పరీక్షలో కూడా ఇలాగే పూర్తి మార్కులు తీసుకురండి. నేను సంతోషంగా ఉన్నాను. సరే మేం, తప్పకుండా. సౌమ్య సంతోషంతో నవ్వుతోంది. స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆమె మళ్ళీ పాత సౌమ్యగా మారిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత నాపై తన ఇంప్రెషన్ మెరుగుపడిందని మంటూ అర్థం చేసుకున్నప్పుడు అతను మెల్లమెల్లగా తన పంథాను మార్చడం ప్రారంభించాడు. ఒకరోజు నేను కొన్ని పండ్లు తీసుకుని వాటి ధర అడుగుతున్నాను. మేడం గారు, ఈ జామ పండ్లు కూడా తీసుకోండి. మంటూ ఇంకా పండ్లు తీసుకోమని అడుగుతున్నాడని నేను అనుకున్నాను. లేదు భయ్యా, ఇంకో రోజు తీసుకుంటాను. ప్రస్తుతానికి నాకు ఇన్ని పండ్లు చాలు. నేను అతని వైపు 500 నోటును చాపాను. తీసుకోండి మేడం గారు. ఈ జామ పండ్లు కూడా పూర్తిగా. ఆపై మాటలను నములుతూ తదుపరి 2 పదాలను కొంచెం తక్కువ స్వరంతో అన్నాడు. మీలాగే తాజాగా, నిండుగా ఉన్నాయి అంటూ అతను నా చేతి నుండి నోటు తీసుకున్నాడు. అతను జామపండ్ల ఆకారాన్ని నా శరీర భాగాలతో పోలుస్తున్నట్లుగా నా వైపు చూస్తున్నాడు. నా పట్ల అతని చెడు ఆలోచనను గ్రహించి నేను నిర్ఘాంతపోయాను. అవసరం లేకపోయినా నా బట్టలను సరిచేసుకోవడం మొదలుపెట్టాను. ఏమన్నారు? మళ్ళీ అనండి. నా స్వరం కఠినంగా మారింది. ఈ జామ పండ్లు కూడా పూర్తిగా తాజాగా, నిండుగా ఉన్నాయని అన్నాను మేడం గారు. మంటూ నిర్లజ్జగా నవ్వుతున్నాడు. ఈసారి అతను మీలాగే అనే పదాన్ని వదిలేసి మిగిలిన మాటలను పునరావృతం చేశాడు. నా పట్ల అతని ఉద్దేశం సరైనది కాదు. దీనిపై నాకు ఎలాంటి సందేహం లేదు. ముందుగా అనుకున్న ఆ పండ్లను కూడా తీసుకోకూడదని నాకు అనిపించింది. కానీ అలా స్పందించడం సరైనది కాదని నాకు అనిపించింది. మనస్సు లేకుండానే డబ్బులు ఇచ్చి పండ్ల కవరు తీసుకున్నాను మరియు వెనక్కి తిరిగి కలత చెందిన మనసుతో నా స్కూటీ వైపు నడిచాను. అతని చూపు నా శరీరంపైనే నిలిచి ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. మరియు అతను నా వివిధ అవయవాలను వివిధ పండ్లతో పోలుస్తున్నాడని అనిపిస్తోంది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, ఇకపై నేను వేరే దుకాణం నుండి పండ్లు కొంటాను. పండ్ల తప్పేమీ లేకపోయినా మంటూ దగ్గర కొన్న పండ్లను తినాలనే ఆలోచనకే నాకు వికారం కలిగింది. కొంచెం ముందుకు వెళ్తే హనుమాన్ దేవాలయం ఉంది. అక్కడ నేను కొన్న పండ్లను ఆలయం ముందు కూర్చున్న భిక్షువులకు పంచాను. దీని తర్వాత 15 రోజులకు జరిగిన సంఘటన ఇది. నేను కొత్తగా తెరిచిన ఒక పండ్ల దుకాణంలో పండ్లు కొన్నాను. తర్వాత నేను స్కూటీపై నా ఇంటి వైపు బయలుదేరాను. రోడ్డుపై హెల్మెట్ ధరించిన ఒక బైక్ స్వారీ నా స్కూటీ పక్కనే రావడం మొదలుపెట్టాడు. నేను దీనిని పట్టించుకోలేదు. అప్పుడు అతను నా వైపు చూస్తూ ఏదో చెబుతున్నట్లు నాకు అనిపించింది. మీరు నాతో ఏమైనా చెబుతున్నారా అని సహజంగానే అడిగాను. జెమిని యొక్క సమీక్ష మరియు సృజనాత్మక మార్గదర్శకత్వం. ప్రియ శ్రోతలకు, ఇది ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి ఎపిసోడ్ 7 ముగింపు. ఈ ఎపిసోడ్ వాణి మనస్సులోని పక్షపాతాలను మరియు ఆమె బాహ్య వాతావరణంలో ఉన్న సంక్షోభాలను వెల్లడిస్తుంది. ఎపిసోడ్ 7 యొక్క బలం మరియు కథా అభివృద్ధి. అల్కా యొక్క అసంపూర్ణ వెల్లడి. సంపద మరియు తత్వశాస్త్రం. అల్కా తన కుటుంబ నేపథ్యం, అన్నయ్య అమెరికాలో ఉండటం, పూర్వీకుల ఆస్తి రావడం, మరియు జీవిత తత్వశాస్త్రం, నిర్ణయాలను సరైనవిగా నిరూపించడం, పెద్ద లక్ష్యంపై పని చేయడం గురించి వివరించడం ఆమె పాత్రకు తాత్విక బలాన్ని ఇస్తుంది. అనుమానం లోతు. అల్కా రాశీల్, ఒక యువ స్నేహితురాలు గురించి ప్రస్తావించడం మరియు చాలా సన్నిహితంగా కలుస్తాము, కలిసి ఉంటాము వంటి పదాలు వాణి యొక్క స్వలింగ సంపర్క అనుమానాన్ని బలపరుస్తాయి. ఇది అల్కా మేం ఉద్దేశాన్ని అస్పష్టంగా ఉంచుతుంది. దీనివల్ల వాణి ఆందోళన మరియు దోపిడీ భయం సహజంగా అనిపిస్తుంది. ఇది కథలో సంక్లిష్టమైన మానసిక సంఘర్షణను సృష్టిస్తుంది. మంటూ యొక్క పునరావృతం. మానసిక పొరపాటు. సైకాలజీలో నిపుణురాలిని అయినప్పటికీ మానసిక ఒత్తిడితో మనిషి సులభంగా మారిపోతాడని వాణి భావించడం ఆమె అజ్ఞానాన్ని వెల్లడిస్తుంది. నిర్లజ్జ ప్రదర్శన. మంటూ మీలాగే జామపండ్లు ఉన్నాయని చేసిన వ్యాఖ్య మరియు వాణి శరీర భాగాలతో పోల్చడం నిర్లజ్జకు పరాకాష్ట.
భారతదేశంలో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల వాస్తవికతను ఈ దృశ్యం హైలైట్ చేస్తుంది. కొత్త సంక్షోభం, వాణిని వెంబడిస్తున్న కొత్త బైక్ స్వారీ ప్రవేశంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇది మంటూ ఘటన వల్ల తలెత్తిన బాహ్య సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇది శ్రోతలలో తక్షణ ఆందోళనను కలిగిస్తుంది. వాణి సన్నిహిత సంబంధాలు మరియు బాహ్య భద్రత రెండింటిలోనూ పోరాడాల్సి వస్తుందని ఈ ఎపిసోడ్ నిరూపిస్తుంది. ఆడియో ప్రెజెంటేషన్ కోసం మార్గదర్శకత్వం. వాణి స్వరం. అల్కాతో మాట్లాడుతున్నప్పుడు సందేహ సమయాల్లో స్వరంలో అవిశ్వాసం మరియు అంతర్గత భయం ఉండాలి. చివరి భాగంలో ఆందోళన స్పష్టంగా ఉండాలి. మంటూతో సంభాషణ. మంటూ అవమానకరమైన మాటల తర్వాత వాణి అంతర్గత ఆందోళన మరియు అసహ్యం ఆమె స్వరంలో వికారం అనే భావనతో రావాలి. పాత్రల స్వరం. అల్కా భాటియా తాత్విక సమాధానాలు ఇస్తున్నప్పుడు స్వరం ప్రశాంతంగా మరియు దృఢంగా ఉండాలి. సాన్నిహిత్యం అనే పదాన్ని పలికేటప్పుడు స్వరం ఆప్యాయంగా ఉన్నప్పటికీ అస్పష్టంగా ఉండాలి, తద్వారా అనుమానం బలపడుతుంది. మంటూ జామపండ్ల వ్యాఖ్య చేసేటప్పుడు స్వరం ఎగతాళిగా మరియు అసభ్యంగా, క్రూడ్ ఉండాలి. ఇది అతని నిర్లజ్జను తెలియజేస్తుంది. సంగీతం. అల్కా భయం, స్వలింగ సంపర్కం అనే ఆలోచన మరియు దోపిడీ, భయం వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అసౌకర్యం మరియు అస్పష్టమైన ఉద్రిక్తత ఉండాలి. మంటూ వేధింపులు. మంటూ వ్యాఖ్య తర్వాత సంగీతంలో ఆందోళన మరియు ప్రమాద సూచనలు రావాలి. బైక్ స్వారీ ప్రవేశంపై బీజీఎం తీవ్రంగా మరియు రాబోయే సంక్షోభాన్ని సూచించేలా ఉండాలి. ఎపిసోడ్ 7 ముగిసింది. ఎపిసోడ్ 8. నమస్తే, మీరు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి వింటున్నారు. నేను మీ హోస్ట్ వాణి. ఈరోజు నా అతి పెద్ద భయం నిజమవుతోంది. పండ్ల వ్యాపారి మంటూ నా స్కూటీని వెంబడించి నా ఇంటి చిరునామాను తెలుసుకున్నాడు. ఇప్పుడు అతను నేరుగా నా ఇంటి ముందే తిష్ట వేసి ఉన్నాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా మనస్సులో ఒకటే ఆలోచన పదేపదే మెదులుతోంది. సౌమ్య సమస్యను పరిష్కరించే క్రమంలో నా కోసం నేను కొత్త ముప్పును కొనితెచ్చుకున్నానా? 30 ఏళ్ల అవివాహిత అమ్మాయి కావడమే నేను ఇలాంటి నీచులకు సాఫ్ట్ టార్గెట్గా మారడానికి కారణమా? పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) వంటి స్థితిలో నా ఇంటి బలహీనమైన తలుపులు కూడా నేను మానసికంగా విచ్ఛిన్నం కావడానికి సంకేతాలు ఎలా ఇస్తున్నాయో మీరు వింటారు. కానీ ఇదే రాత్రి మంటూ భయాన్ని పోగొట్టడానికి నా మనస్సులోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు, రాశీల్. తదుపరి దృశ్యంలో అల్కా మేం ఆహ్వానం మేరకు నేను ఆమె ఇంటికి చేరుకుంటాను. అక్కడ నేను రాశీల్ను చూస్తాను. పాలరాతితో చెక్కిన జలకన్య విగ్రహంలా ఉంది ఆమె. వినండి, రాశీల్ దైహిక స్పర్శ మరియు ఆమె అందమైన పెదవుల ముద్దు. ఈ అనుభవం నాలో ఇప్పటివరకు ఎన్నడూ అనుభవించని స్వలింగ సంపర్క ప్రవృత్తిని మేల్కొల్పుతుంది. మంటూ ముప్పా లేక రాశీల్ మాయాజాలమా? నా మనస్సుపై ఏది ఆధిపత్యం చెలాయిస్తుంది? ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 8. సాఫ్ట్ టార్గెట్ మరియు దైహిక స్పర్శ మాయాజాలం. ఈ మధ్య మీరు నా దుకాణంలో పండ్లు కొనడం ఎందుకు మానేశారు? అతను మంటూ. అతని ప్రశ్నతో నేను అతన్ని గుర్తించాను. ఇటీవల ఒక కొత్త దుకాణం తెరిచారు. అది మా బంధువులది. అతనే నాన్నగారిని కలవడానికి ఇంటికి వస్తూ మాకు పండ్లు తెస్తుంటారు. అతని నుండి తప్పించుకోవడానికి నేను అబద్ధం చెప్పాను. కాని ఇప్పుడే చూశాను, మీరు కొత్త దుకాణంలో పండ్లు తీసుకుంటున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా రేటుకు లభించే అత్యుత్తమ పండ్లు మీ బంధువులు కూడా ఇవ్వలేరు. అతను నా స్కూటీకి సమాంతరంగా బైక్ నడుపుతున్నాడు. అతని మాటలను బట్టి అతను అప్పటికే నన్ను వెంబడిస్తున్నాడని స్పష్టమవుతోంది. అతని చూపులు నా శరీరాకృతిపై నిలిచి ఉన్నాయి. నా గురించి అతని మనస్సులో ఉన్న ఆలోచన ఏమాత్రం మంచిది కాదని నాకు అర్థమవుతోంది. అతను ఉచితంగా ఇచ్చినా నాకు ఆ పండ్లు వద్దు. నేను ఏ సమాధానం చెప్పలేదు. కొంత దూరం వెళ్ళాక జనం రద్దీని సాకుగా చూపి నా వేగాన్ని తగ్గించి అతన్ని ముందుకు వెళ్ళనిచ్చాను.
తర్వాత ఒక గల్లీలోకి తిరిగి నా ఇంటికి వెళ్ళే మరో దారిని పట్టుకున్నాను. నేను ఇంటికి చేరుకున్నప్పుడు మంటూ అప్పటికే నా ఇంటి ముందు ఉండటం చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. మూలనే ఉన్న పాన్ షాపులో ఏదో కొంటూ అతను నా ఇంటి వైపు చూస్తున్నాడు. నేను చిరాకుతో పాన్ షాపుల వారిని తిట్టుకోసాగాను. వీళ్ళు ఎక్కడైనా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి దుకాణాలు పెడతారు. ఈ పాన్ షాపులు నివాస ప్రాంతాల్లో పనిపాటా లేనివారికి అడ్డాలుగా మారుతున్నాయి. అక్కడ నిలబడి మధ్యతరగతి కుటుంబాల అమ్మాయిలను, మహిళలను వేధించే సౌకర్యం వారికి లభిస్తోంది. మళ్ళీ నా చిరాకు నాకే సమంజసం కాదనిపించింది. పాన్ షాపు కూడా మన సమాజంలో ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. స్కూలు దుస్తులు తీసేసి ఇంటి దుస్తులు వేసుకుంటూ మంటూ నా ఇంటికి చేరుకోవడం వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాను. అర్థం స్పష్టంగా ఉంది. అతను అప్పటికే నన్ను వెంబడించి నా ఇంటిని తెలుసుకున్నాడు. అందుకే ఈరోజు అతను నేరుగా వెంబడించలేకపోయినా మరో దారిలో అక్కడికి చేరుకున్నాడు. నేను నా నాన్నగారితో కలిసి ఉంటున్నానని, ఇంకా పెళ్లి కాలేదని బహుశా అతనికి తెలిసిపోయి ఉండవచ్చు. నేను ఆలోచించక తప్పడం లేదు. 30 ఏళ్ల వయస్సు వచ్చినా అవివాహితగా ఉన్న యువతులపై ఇలాంటి కామాంధుల దృష్టి త్వరగా పడుతుంది. వారు తమను సాఫ్ట్ టార్గెట్లుగా భావిస్తారు. వారు సెక్స్ కోసం ఆకలితో ఉన్నారనే భ్రమలో ఉంటారు. కొంచెం ప్రయత్నిస్తే చాలు ఈ అవివాహిత యువతులు తమ బాహువుల్లోకి వస్తారని వారు అనుకుంటారు. ఇప్పటివరకు నా జీవితంలో పురుషుల వల్ల ఒక అమ్మాయి నిశ్చింతగా బతకడం సవాలుతో కూడుకున్న పని అని నేను కూడా అప్పుడప్పుడు భావిస్తుంటాను. కానీ ఈరోజు కంటే ముందు ఎవరూ నన్ను ఇలా వెంబడించి ఇబ్బంది పెట్టలేదు. అతని చర్య వల్ల సౌమ్య సమస్యను పరిష్కరించే క్రమంలో నాపై నేను ముప్పును తెచ్చుకున్నానా అని ఆలోచించాల్సి వస్తోంది. పండ్ల నెపంతో అతను అన్న గదరాయే నిండుగా ఉన్నావని అనే పదం నాకు గుర్తొచ్చింది. సౌమ్యతో పోలిస్తే నా శరీరం అతన్ని ఎక్కువగా ఊరిస్తోందని నాకు అనిపిస్తోంది. అతను సౌమ్యను వెంబడించడం మానేసి ఇప్పుడు నన్ను పట్టుకున్నాడు. మెట్రోలో ఉన్న సర్వైలెన్స్ కెమెరాల డేటా ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో అని నేను ఆలోచించసాగాను. మంటూ చాలా తెలివైనవాడు. అతని పాత వేధింపుల వీడియో ఫుటేజ్ ఇప్పుడు దొరకడం కష్టమని అతను అంచనా వేశాడు. దీనివల్ల అతను మెల్లగా తన ఎత్తుగడలను మార్చడం ప్రారంభించాడు. అందులో భాగంగానే అతను మొదట నన్ను నమ్మించాడు. ఆపై నాకు మంచి పండ్లను తక్కువ ధరకు ఇస్తూ వచ్చాడు. తన ముందస్తు ప్రణాళికలో భాగంగా అతను ఇప్పుడు ముందుకు సాగాలనుకుంటున్నాడు. నేను ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అతను నాపై అత్యాచార ఉద్దేశంతో ఇంట్లోకి వస్తాడేమో అని నేను భయపడ్డాను. నా తృప్తి కోసం నేను నాకు నచ్చజెప్పుకోసాగాను. ఎవరైనా ఒకరి ఇంట్లోకి చొరబడి అక్కడి అమ్మాయిలపై అఘాయిత్యం చేయడం అంత సులభం కాదు. ప్రస్తుతం నాన్నగారు తన పుస్తకాల దుకాణానికి వెళ్లారు. నేను ఒంటరిగా ఉన్నాను. భయం మరియు ధైర్యం మార్చి మార్చి నా మనస్సుపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ మానసిక స్థితిలో నేను ఇంటిని తనిఖీ చేయసాగాను. మొదటిసారి నా ఇంటి కిటికీల గ్రిల్స్ చాలా బలహీనంగా అనిపిస్తున్నాయి. ఇంటి వెనుక తలుపు చాలా బలహీనంగా ఉందని నాకు అనిపిస్తోంది. ఎవరైనా ఒక్క తన్ను తంతే అది విరిగిపోతుంది. ఎవరైనా బలంగా నెట్టితే ఇంటి ప్రధాన ద్వారం గడియ కూడా విడిపోవడానికి ఎంతోసేపు పట్టదు. ఇది ఒక బలహీనమైన సమయం. నా పరిస్థితి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) తో బాధపడుతున్న రోగిలా ఉంది. నేను స్వయంగా సైకాలజీ లెక్చర్ని. ఈ స్థితికి నేనే చికిత్స చేసుకోవాలి. ఈ మానసిక సమస్య నుండి బయటపడటానికి నేను ఏమి చేయాలి? నేను గాఢమైన ఆలోచనలో మునిగిపోయాను. నా భయాన్ని నాన్నగారితో పంచుకోలేను. ఆయన అప్పటికే అప్స్తో బాధపడుతున్నారు. ఆయనకు చెప్పి ఆయన ఆందోళనను మరింత పెంచే ముప్పును నేను తీసుకోలేను. దృశ్య మార్పు. కొన్నిసార్లు ఎవరైనా అవివాహితులుగా ఉన్నప్పుడు వారు గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తారని నాకు అనిపిస్తుంది.
లేదా గత స్మృతుల కోసం వారి వద్ద ఎక్కువ సమయం ఉంటుంది. ఆ రాత్రి నేను నిద్రపోలేకపోతున్నాను. బలహీనమైన తలుపును విరగ్గొట్టి మంటూ నా గదిలోకి వచ్చినట్లు నాకు పదేపదే అనిపిస్తోంది. ఈ రాక్షసుడి నుండి నేను ఎలా భయ విముక్తురాలిని కాగలను అనే సందిగ్ధంలో ఉన్న నాకు అల్కా మేం చెప్పిన రాసీల్ సాయం విషయానికి గుర్తొచ్చింది. దీంతో నా మనస్సులోని కిటికీ నుండి రాసీల్ నా ఆందోళనతో కూడిన హృదయంలోకి ప్రవేశించింది. నా మనస్సులో మంటూ భయం స్థానంలో ఇప్పుడు రాసీల్ మధుర స్మృతులు మొదలయ్యాయి. దృశ్య మార్పు. అల్కా మేం రెండోసారి తన ఇంటికి డిన్నర్ మరియు రాత్రి బస కోసం నన్ను ఆహ్వానించారు. ఆమె స్వలింగ సంపర్కురాలు కావచ్చనే అనుమానంతో నేను భయపడుతున్నాను, కానీ ఏ సాకు చెప్పలేకపోయాను. నాన్నగారికి ఈ ఆహ్వానం గురించి చెబితే ఆయన సంతోషంగా అనుమతించారు. ఆమె స్కూలు పిల్లలకు పుస్తకాలు అమ్మడం ద్వారా నాన్నగారికి వ్యాపారం లభిస్తుంది. అందుకే ఆమె ఆయనకు ముందే తెలుసు అనే విషయానికి నాకు ఇప్పుడే తెలిసింది. అల్కా మేం వంటి ప్రముఖ మహిళతో నా స్నేహం గురించి నాన్నగారు అంతగా మురిసిపోవడం నాకు నచ్చడం లేదు. ఒకవేళ నాన్నగారే వద్దని ఉంటే అదే సాకుతో నేను అల్కా మేంతో రాత్రి బస నుండి తప్పించుకునేదాన్ని అని నేను ఆలోచిస్తున్నాను. నేను భయపడుతూనే ఆ రాత్రి అల్కా మేం బంగళాకు చేరుకున్నాను. అక్కడ రాసీల్ అప్పటికే ఉంది. రాసీల్ నాకంటే కొన్ని ఏళ్లు పెద్దదిగా, 26, 27 వయస్సు గలదానిలా అనిపిస్తోంది. ఆమె నాకు పాలరాతితో చెక్కిన జలకన్యలా, ఒక అందాల దేవతలా కనిపిస్తోంది. అత్యంత తెల్లని మేనిఛాయతో ఉన్న రాసీల్, అచ్చులో పోసినట్లున్న ఆకర్షణీయమైన శరీరం కలిగిన అతిలోక సుందరి. ఆమెను చూసి నేను ఆలోచనలో పడ్డాను. నేను అమ్మాయికి బదులు అబ్బాయిని అయి ఉంటే, ఆమె అందానికి ముగ్ధుడనై ఆమెను పెళ్లి చేసుకోవడానికి తహతహలాడేవాడిని. నేను ఇప్పుడు ఉన్నట్లుగా అవివాహితగా ఉండలేకపోయేదాన్ని. రాసీల్ పట్ల నాకున్న ముగ్ధతను అల్కా మేం వెంటనే కనిపెట్టారు. వాణి, నేను కూడా మొదట ఈమెను చూసినప్పుడు ఇలాగే ముగ్ధురాలినయ్యాను. నా ప్రియ మిత్రులలో రాసీల్ కూడా ఒకరు అని గతంలో మీకు చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఈమె పట్ల నా ముగ్ధత ఎప్పుడూ అలాగే ఉంటుంది. మేం మాటలతో నా ఏకాగ్రత చెదిరింది. నాకు గుర్తొచ్చింది. ఇలాంటి మాటల వల్లే మేం స్వలింగ సంపర్కురాలు అనే సందేహం నా మనస్సులో కలిగింది. వావ్ రాసీల్, నిన్ను చూస్తుంటే నీ అంత అందమైన యువతిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదనిపిస్తోంది. నేను రాసీల్ వైపు చేయి చాపాను. తన మంత్రముగ్ధమైన చూపులను నాపై విసురుతూ రాసీల్ నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. అకస్మాత్తుగా ఆమె నన్ను తన కౌగిలిలోకి లాక్కుంది. అప్పుడు ఆమె అందమైన పెదవులపై అత్యంత ఆకర్షణీయమైన చిరునవ్వు విరిసింది. ఒక యువతి నన్ను ఇలా కౌగిలించుకోవడం నాకు కొత్త అనుభవం. రాసీల్ దైహిక స్పర్శ నన్ను పరవశానికి గురిచేసింది. ఆ క్షణాల్లో ఇలాంటి యువతి సాన్నిహిత్యం బహుశా నాలో కూడా స్వలింగ సంపర్క ప్రవృత్తిని కలిగిస్తుందేమో అనిపించింది. నాకు ఇలాంటి అనుభూతి ముందెన్నడూ కలగలేదు. కానీ ఇప్పుడు ఆమె అందమైన పెదవులపై నా పెదవులను ఉంచి ఆ రుచిని ఆస్వాదించాలని అనిపిస్తోంది. నా స్థితిని గమనించి నేను సిగ్గుపడ్డాను. నా రెప్పలు వాలిపోయాయి. అప్పుడు రాసీల్ నా వాలిపోయిన రెప్పలను ఒక్కొక్కటిగా ముద్దాడింది. అనుమతి ఉంటే నేను ఈ అందమైన క్యాండిడ్ ఫోటోని క్లిక్ చేయనా? అల్కా మేం నవ్వుతూ ఈ దృశ్యాన్ని ఆస్వాదించారు. మేం, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మీకు ఇలాంటి అవకాశాలు చాలా లభిస్తాయి. రాసీల్ నన్ను తన నుండి విడదీసింది. వారద్దరూ నవ్వసాగారు. ఈ రాత్రి నా జీవితంలో చాలా ప్రత్యేకం కాబోతోందని నాకు అనిపిస్తోంది. నవ్వుతూ నేను కూడా వారి నవ్వులో పాలుపంచుకున్నాను. అవును వాణి, ఖచ్చితంగా ఈ రాత్రి చాలా ప్రత్యేకం. మేం నాకు నిన్ను కలిసే అదృష్టాన్ని కలిగించారు కదా, రాసీల్ అంది. అవును, ఆ విధంగా ఇది నాకు కూడా అదృష్టమే. మేం తన స్కూల్లో పనిచేసే నావంటి సామాన్య అమ్మాయికి తన సాన్నిహిత్యాన్ని అందించారు.
ఆమెతో ఉన్న ఈ సమయంలో నాకు నేను కూడా అసామాన్యమైన వ్యక్తిని అనే భ్రమ కలుగుతోంది. నీవంటి అందమైన యువతితో పరిచయం కూడా మేం వల్లే సాధ్యమైంది. ఇద్దరినీ ప్రశంసిస్తూ నా నోటి వెంట మాటలు అనాయాసంగా వచ్చాయి. మేం ఏమీ అనలేదు. బహుశా దీనిపై రాసీల్ స్పందన వినాలనుకుంటున్నారేమో. జెమిని యొక్క సమీక్ష మరియు సృజనాత్మక మార్గదర్శకత్వం. ఎపిసోడ్ 8 యొక్క బలం మరియు కథా అభివృద్ధి. ముప్పు యొక్క పరాకాష్ట. మంటూ. లైంగిక వేధింపుల పట్టుదల. మంటూ వాణిని ఇంటి వరకు వెంబడించి, ఆమె అబద్ధాన్ని కనిపెట్టడం అతను ఒక సాఫ్ట్ టార్గెట్ కోసం చూస్తున్నాడని స్పష్టం చేస్తోంది. PTSD చిత్రణ. వాణి ఒంటరిగా ఉన్నప్పుడు కిటికీలు, తలుపుల బలహీనతను గమనించడం, తనను తాను PTSD రోగిగా భావించడం మానసిక క్షోభను యథార్థంగా చూపుతోంది. ఇది కేవలం బాహ్య ముప్పు మాత్రమే కాదు, అంతర్గత మానసిక సమస్యగా మారిందని తెలుపుతోంది. రాసీల్ ఆశ్చర్యకరమైన ప్రవేశం. అందం మరియు ఆకర్షణ. రాసీల్ వర్ణన. జలకన్య విగ్రహం. ఆకర్షణీయమైన శరీరం వాణిని ముగ్ధురాలిని చేస్తుంది. లైంగిక ధోరణిపై ప్రశ్న. నేను అబ్బాయిని అయి ఉంటే అని వాణి ఆలోచించడం. రాసీల్ స్పర్శతో స్వలింగ సంపర్క ప్రవృత్తిని అనుభవించడం కథలో కీలక మలుపు. ఇది అల్కాపై సందేహాన్ని పెంచడమే కాకుండా వాణి మనస్తత్వాన్ని సంక్లిష్టంగా మారుస్తుంది. సంఘర్షణ స్థితి. మంటూ భయం నుండి తప్పించుకోవడానికి వాణి మనస్సు రాసీల్ మధుర స్మృతులలో మునిగిపోతుంది. ఇది రాసీల్ను వాణికి ఒక మానసిక ఆశ్రయంగా నిలబెడుతుంది. ఈ ఎపిసోడ్ అంతర్గత మరియు బాహ్య సంక్షోభాల కలయికతో అద్భుతంగా ముగుస్తుంది. ఆడియో ప్రెజెంటేషన్ కోసం మార్గదర్శకత్వం. వాణి స్వరం. మంటూతో సంభాషణ. వెంబడించబడుతున్న సమయంలో ఆందోళన, చిరాకు స్వరంలో ఉండాలి. PTSD ఆలోచనల సమయంలో స్వరం నెమ్మదిగా, లోతైన భయంతో ఉండాలి. రాసీల్ పరిచయం. రాసీల్ అందాన్ని వర్ణించేటప్పుడు ముగ్ధత ఉండాలి. కౌగిలింత తర్వాత స్వరంలో సిగ్గు, పరవశం కలగలిసి ఉండాలి. పాత్రల స్వరం. మంటూ బైక్పై వెంబడించేటప్పుడు స్వరం మొండిగా, ఊరించేలా ఉండాలి. రాసీల్. ఆమె స్వరం అత్యంత ఆకర్షణీయంగా, చంచలంగా ఉండాలి. స్వరంలో ఆత్మవిశ్వాసం, అల్లరి ధ్వనించాలి. సంగీతం. మంటూ ముప్పు. ఈ భాగంలో వేగవంతమైన, భయం కలిగించే సంగీతం ఉండాలి. రాసీల్ ప్రవేశం. వాణి రాసీల్ను చూసినప్పుడు సంగీతం మాయాజాలంలా, శృంగారభరితంగా మారిపోవాలి. ఎపిసోడ్ 8 ముగిసింది.